ఇక డిజేబుల్ వాయిస్ జాతీయ వికలాంగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థలోని ముఖ్యులు మురళీధర్రావు మాట్లాడుతూ ప్రపంచంలోని అతి దీనమైన స్థితి వికలాంగులది. ఈ వికలాంగులు మరొకరి సహాయం ఉంటే గానీ కనీసం వారి పనులు కూడా వారు చేసుకోలేని స్థితి. ఇలాంటి వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది అని, ప్రతి చోట మాకు స్థానం కల్పించాలని ఎప్పుడు 20 ఏళ్ల కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా ఇప్పటికీ కూడా అమలు కాలేదని, అవి కనీసం ఈ ప్రభుత్వమైనా ఇప్పుడైనా వికలాంగులను ఆదుకోవాలని, ఈ వికలాంగుల సంస్థలు అన్ని రకాల శారీరక లోపంతో మానసికంగా కుంగిపోయిన వారిని మా సంస్థ సభ్యులే అని మా అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని, అమెరికా, లండన్ వంటి దేశాల్లో వికలాంగులకు ప్రత్యేకమైన వసతులు, హోదాలు, ఉద్యోగాలు, సరైన అవకాశాలు, కమిషన్లు ఉన్నాయి. మన దేశంలో కూడా మాకు అలాంటి అవకాశాలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు, బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచంలో దీనమైన స్థితి వికలాంగులదని, ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని, వారికి ప్రతి చోట ప్రైవేటు సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు కల్పించాలని, ఇంతకు ముందు ఉన్న రిజర్వేషన్ 2% కనీసం 5%కు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో, ఇన్స్టిట్యూట్లలో వికలాంగులకు అందరికీ ఉచితంగా స్థానం కల్పించాలని, వికలాంగులకు ప్రతి నెల కనీస భృతి 6,000కు పెంచాలని, విదేశాల్లో లాగా వీరికి సరైన కమిషన్ కావాలి అని, వికలాంగులకు వారి సామర్థ్యాన్ని, వారి యొక్క తేజస్సును, ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా కల్పించాలని, వాక్చాతుర్యం పని చేయగలిగేంత సత్తా, రాజకీయ అవగాహన ఉన్నవారికి కూడా రాజకీయాలు కూడా అవకాశం కల్పించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మంగమ్మ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. దాని ద్వారా ఈ వర్గాల సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకురావడాన్ని నేను అభినందిస్తున్నా. షణ్ముఖరావు నాయకత్వంలో వికలాంగుల యొక్క సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమం చేపట్టాలని ఆకాంక్షిస్తున్నా. ఇక ప్రధానంగా సమస్యలు ఎవరికైనా ఉన్నాయంటే వికలాంగులకే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఏదో ఉంటుంది, చేసుకొని బతుకుతాం. జంతువులు చేసుకొని బతుకుతాయి. జంతువులు, ప్రతి జంతువు కూడా బతుకుతాయి, అన్ని ఉన్నాయి. కానీ కాళ్ళు, చేతులు, కళ్ళు, ఏదో లోపం ఉన్నటువంటి వికలాంగులను ప్రభుత్వము అన్ని రకాలుగా ఈ సంక్షేమ ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వికలాంగుల సమస్యలను గురించి ఎవరు, ఏ పార్టీ, ఏ నాయకుడు సరిగా పట్టించుకుంటలేరు. అందుకే నేను వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 5% రాజకీయ అసెంబ్లీ, పార్లమెంట్. ఎందుకంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వికలాంగుల గురించి ఒక్కడు మాట్లాడినట్టు మనకు అనిపించదు. అందరి మాట్లాడతారు, భూముల కబ్జాలు మాట్లాడతారు, అన్ని వర్గాలవి మాట్లాడతారు, దోపిళ్లు మాట్లాడతారు, దొంగతనాలు మాట్లాడతారు, స్కాములు మాట్లాడతారు. కానీ ఈ సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి, అన్యాయానికి బలవుతున్నటువంటి వికలాంగుల గురించి మానవత్వంతో చూడవలసిన అంశాన్ని ఒక్క నాయకుడు కూడా శ్రద్ధ తీసుకొని మాట్లాడే ఘట్టం ఎక్కడ కనిపించలేదు. ఏదో ఫోర్స్ చేస్తే ఒకరిద్దరు మాట్లాడింది మేము. అందుకే రాజకీయ రిజర్వేషన్లు ఉంటే వీళ్ళు ఎమ్మెల్యేలు 5-10 మంది పోతారు. అప్పుడు వీళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే వికలాంగుల కష్టాలు వికలాంగులకే తెలుస్తాయి. వాళ్ళకి తెలిసినంతగా ఇంకో నాయకుడికి తెలివాయి. వాళ్ళు పడే బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ మానసిక క్షోభ, శారీరక బాధలు అన్ని కూడా వికలాంగులే అక్కడ ఉండి వాళ్ళకి ఏమేమి కావాలి, ఎట్లెట్ట చేయాలి అనేటువంటి దాని మీద మంచిగా మాట్లాడి చేయగలుగుతారు. అందుకే వికలాంగులకు పార్లమెంటులో బిల్లు పెట్టి వికలాంగులకు 5% చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వికలాంగుల యొక్క స్పీచ్ మనకి ఇప్పుడు చూడలేదు. కానీ మురళీధర్ కానీ, షణ్ముఖం కానీ, రాంబాబు కానీ మాట్లాడితే ఎవ్వరు మాట్లాడారు. ఇలా అంత సమర్థవంతంగా, సబ్జెక్టివ్గా, అనలైటికల్గా, క్రియేటివ్గా, సృజనాత్మకంగా, అద్భుతంగా మాట్లాడే టాలెంట్ ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఒక వికలాంగులే కాదు, వికలాంగులకు రిజర్వేషన్ పెడితే వాళ్ళు మొత్తం సమాజాన్ని ప్రక్షాళన చేస్తారు. సమాజంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు. ఆ మొత్తం ఆస్తులు కాపాడుకోవడానికి అసెంబ్లీని వేదిక ఉపయోగించుకుంటున్నారు రాజకీయ నాయకులందరూ. వీళ్ళు ఏం బిజినెస్ పెట్టుకుంటారు? స్వయం ఉపాధి పథకాలు పెడతారా, ఏమైనా బిజినెస్ పెడతారా,
షాపులు పెడతారా వాళ్ళ అభిరుచికి, వాళ్ళ శరీర మానసిక స్థితికి సంబంధించిన ఏ విధంగా చేస్తే బాగుంటుందో, హోటల్ బిజినెస్ పెడితే బాగుంటుందా, కిరాణా షాపులు పెడితే బాగుంటుందా, మినీ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందా, మీ సేవ పెడితే బాగుంటుందా, అట్లాంటివన్నీ కూడా ఈ వికలాంగులకు కేటాయించాలి. వాళ్ళకు పూర్తి స్థాయి బడ్జెట్ ను 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇవ్వాలి. అది కూడా సబ్సిడీ 90% సబ్సిడీ తోటి ఇవ్వాలి. మంచిగా ఉన్న వాళ్ళకి 90% సబ్సిడీ ఇస్తున్నారు, రైతులకు ఫ్రీ ఇస్తున్నారు, ఎకరకు 10,000 ఇస్తున్నారు రైతులకు. మరి వికలాంగులకు ఈ 3,000 ఇస్తామంటే ఏ విధంగా జరుగుతాయి? కాబట్టి వాళ్ళ యొక్క టాలెంట్ను, వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తియుక్తులను, వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఈ సమాజానికి ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఏం కూర్చొని తింటామంటలేరు. వాళ్ళు మాకు బిజినెస్ సెట్ చేయండి, మేము సమాజ ఉత్పత్తి చేస్తాం, సమాజ సంపద పెంచుతామని అడుగుతున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఆ దిశగా కార్యక్రమాలు, ఆ దిశగా రూపకల్పన చేయవలసినటువంటి అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ను, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ను ఉపయోగించి డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా చదువుకునేటటువంటి వికలాంగులకు వాళ్ళకు ప్రత్యేక హాస్టల్లో తక్కువన్నాయి, ప్రత్యేక హాస్టల్ పెట్టాలి. అదేవిధంగా కోచింగ్ సెంటర్ల ఫ్రీ కోచింగ్ ఇప్పించాలి ఎక్కడైనా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ పెట్టింది. ప్రైవేట్లో చెప్పి వికలాంగులకు ఫ్రీ కోచింగ్. ఐఏఎస్ పోతావా, గ్రూప్ 2 పోతావా, గ్రూప్ 1 పోతావా, గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ కోచింగ్లకు పోతావా, మొత్తం గవర్నమెంటే బేర్ చేస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అదే విధంగా చేస్తుంది. కాబట్టి వాళ్ళకు ఎంత ఐఏఎస్ కోటలకు 2.5 లక్షలు ఇస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 చేసే వాళ్ళకు 1,20,000 ఇస్తుంది. గ్రూప్ 2 వాళ్ళకు 70,000 ఇస్తుంది ఫ్రీగా. ఇక్కడ కూడా వికలాంగులకు కనీసం ప్రభుత్వము ఆ విధంగా కోచింగ్ వచ్చే డబ్బంత ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 5,000 వరకు వికలాంగులకు చెందినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి, ఎవరూ నింపడం లేదు. ఎలిజిబిలిటీ లేదని, వీటి ఫిట్నెస్ లేదని, వాచ్మెన్ ఇవ్వమంటే కూడా ఫిట్నెస్ లేదని, హాస్టల్లో కానీ ఇంకా లేదా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇవ్వమంటే వీళ్ళు వంట చేయలేరు, సంచులు మోయలేరని ఏదో విధంగా సాకులు చెప్పి తీసుకుంటలేరు. అటెండర్కి అయితే పనికి వస్తారు కదా, సంచులు మోయకపోవచ్చు, కుక్కు పనికి రావచ్చు, కమాటికి పని చేయకపోవచ్చు, కానీ అటెండర్ వాచ్మెన్ పోస్టులకు మాత్రం పనికి వస్తారు. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తించి ప్రతి శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయాలి.